తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్‌కి ఎవరైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమేం డీటెయిల్స్ ఉంటాయి? అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లోపల ఏమేం డీటెయిల్స్ ఉంటాయి? అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లోపల నేమ్ ఉంటే మనం ఏం చేయాల్సి ఉంటది? అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, అకార్డింగ్ టు 2024 మాట్లాడుకుంటాం మనం. సో, ఏమేం కంటెంట్స్ ఉంటాయి? ఏముంటదని చెప్పి డీటెయిల్‌గా అయితే చెప్తా. మీకు క్లారిటీ వస్తదన్నట్టు. ఆఫ్టర్ 2025 రిలీజ్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఇట్లా ఉంటది అని చెప్పి. సో, ఇది 2024ని బేస్ చేసుకొని చెప్తున్నా వీడియో అయితే. సో, ప్లీజ్ నోట్ ఇట్. అండ్ సో, మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా గూడా మనం మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. ఐదర్ బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వీడియో చేస్తా. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో, డెఫినిట్‌గా హెల్ప్ అయితది. బైపీసీ కంప్లీట్ అయింది అంటే మీకు ఎట్లాంటి వేస్ ఉంటాయి? ఎట్లాంటి ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి? ఓకేనా? సో, మీకు ఈ సీట్ రాకపోతే ఏం జేయాలే? రెగ్యులర్ వీడియోస్ వస్తా ఉంటాయి. అండ్ దాని తర్వాత రెగ్యులర్ అప్డేట్స్ ఉంటా ఉంటాయి. సో, డెడ్‌లైన్స్ ఎప్పుడైతే డేట్ అయిపోతదో అప్పుడు నేను ఒక రిమైండర్ అనేది ఇస్తా ఉంటా అన్నట్టు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ లోపల గూడా మనం వీడియోస్ చేసుకుంటా ఉంటాం. సో, డూ చెక్ అవర్ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ఆల్సో. అండ్ వెన్ కమ్స్ టు ఏహెచ్ఎస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో, మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం గదా! ఓకేనా? సో, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్నాం గదా! సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరిది గూడా ఒక లిస్ట్ అనేది చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ లోపల ఎవరెవరు అప్లై చేసుకున్నారు అని జెప్పి ఒక లిస్ట్ అయితే చేస్తారు. దాన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల అన్ని డీటెయిల్స్ ప్రాపర్‌గున్నయి అన్నోళ్ళ నేమ్స్ మాత్రమే ఉంటాయన్నట్టు. ఓకేనా? అండ్ దీంతో పాటే ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని జెప్పి. సో, ఎవరి నేమ్స్ అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండేవో వాళ్ళ నేమ్స్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటాయన్నట్టు. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల కరెక్ట్ ఉన్న పీపుల్ నేమ్స్ అన్నీ గూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపలుంటాయి. అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల డీటెయిల్స్ తప్పించిన, నాన్ లోకల్ అయినా, కొన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకపోయినా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి వాళ్ళ నేమ్ అయితే ఎళ్ళిపోతదన్నట్టు. సో, మనం మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమేం డీటెయిల్స్ ఉంటాయి? అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఏమేం డీటెయిల్స్ ఉంటాయని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ దాంతో పాటుగా సో, ఒకవేళ మన నేము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండి మిస్టేక్ ఉంటే ఏం జేయాలే? అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మన నేమ్ ఉంటే ఏం జేయాలే? అని జెప్పి చెప్తా. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ జేస్తారు? అనేది గూడా మీకు క్లారిటీ వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇందాక నేను చెప్పినట్టుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌ని బేస్ చేసుకొని ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ జేస్తారు. సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రిపేర్ జేస్తారు అంటే మనకు సీట్ అలాట్‌మెంట్స్ చేయాలి గదా! ఓకేనా? సీట్ అలాట్‌మెంట్స్ చేయాలి గదా! సో, సీట్ అలాట్‌మెంట్స్ చేయడానికి సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, అందరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటరు. ఓకేనా? అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్స్ ఎట్లుంటాయి గదా! అంటే 600కి ఓకేనా? 600కి 600కి ఎవరికి మంచి మార్కులొచ్చినాయి వాళ్ళ నేము ఫస్ట్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 600కి ఎవరికి మంచి మార్క్స్ వస్తాయనే దాన్ని బట్టి ఈ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. 600కి తక్కువ మార్కులొచ్చినోళ్ళ పేరు ఫస్ట్ ఉంటది. 600కి సో, ఎవరికైతే సో, 600కి 600 వచ్చినాయో వాళ్ళ పేరు ఫస్ట్ ఉంటదన్నట్టు. 600కి 599 వచ్చినోళ్ళ నేమ్ అనేది సెకండ్ ఉంటదన్నట్టు. అండ్ 600కి 598 వచ్చినోళ్ళ నేమ్ అనేది థర్డ్ ఉంటదన్నట్టు. సో, ఇట్లా మెరిట్‌ని బేస్ చేసుకొని ఈ లిస్ట్ అనేది చేస్తారన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు 600కి ఎవరికి తక్కువ మార్కులొచ్చినాయి అనే దాన్ని బట్టి రిగార్డ్‌లెస్ ఆఫ్ కేటగరీ వీళ్ళు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారన్నట్టు. దీన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ నేమ్ లేకపోతే మీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటదన్నట్టు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉన్నా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉన్నా, మిస్టేక్ ఉంటే మనకు ఒక 2 రోజుల టైమ్ ఇస్తారన్నట్టు. సో, ఆ 2 రోజుల టైం లోపల మనం ఆ ఇష్యూని సార్ట్ ఔట్ చేయాలి. ఓకేనా. వాళ్ళు మనకు మెయిల్ ఇస్తారు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపమంటరు. సో, ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపి మన నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపలుంటాయి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నుండి లైక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండి మిస్టేక్ ఉంటే వాళ్ళకి జెప్పాలి. ఇట్లా సో అండ్ సో మెరిట్ పొజిషన్ లోపల నా నేమ్ అనేది ఉంది. అండ్ నా నేమ్ తప్పుంది అని జెప్పి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. మెయిల్ జేయాల్సి ఉంటది. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉందనుకో అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతదంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఎందుకుంది అనేది గూడా మెన్షన్ చేస్తారన్నట్టు. సో, దాన్ని మనం సార్ట్ ఔట్ జేయాలి. సో దట్ మన నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపలొస్తది. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది జస్ట్ ఒక
ఏందంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అనేది అట్లా ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, విత్ మినిమల్ చేంజెస్ ఇదేంటంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఈస్ ఎ ఫైనల్ మెరిట్ లిస్ట్ విత్ మినిమల్ చేంజెస్. ఓకేనా. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ సేమే ఉంటాయి గానీ, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న నేమ్స్ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ అయితాయి. కాబట్టి కొన్ని చేంజెస్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌లోనే కొన్ని చేంజెస్ చేత్తరు. దెన్ దే విల్ రిలీజ్ అనదర్ లిస్ట్ కాల్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నట్టు. ఓకేనా. నాట్ ఎలిజిబుల్ ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఈ సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ అంతా చేస్తారన్నట్టు. అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నోళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారు. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉండి కొన్ని డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నా కూడా ఛాన్స్ ఇస్తారన్నట్టు. సో, బై దట్ మనకేందంటే ఒక క్లారిటీ వస్తది. ఓకే. ఇంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇంతమంది పేర్లున్నాయి. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల సో, ఇంతమంది ఉన్నారు. సో, ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నోళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కాదు. వీళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు మెయిల్ చేసినప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితారు అనే ఒక క్లారిటీ అనేది మనకుంటదన్నట్టు. ఓకేనా. సో, డైరెక్ట్‌గా నువ్వు నాట్ ఎలిజిబుల్ అని చెప్పకుండా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారు. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఇక్కడ ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల నీకు ఏం అబ్జెక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పడానికి ఛాన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ గురించి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ మెయిన్ వీడియో సో, నేను ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటే ఏంది? ఏమేమి కంటెంట్స్ ఉంటాయని చెప్పి చూపెట్టే ముందు సో, ఫస్ట్‌లీ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర సబ్స్క్రిప్షన్ తీసుకోరి. రూ. 154 మాత్రమే ఉంటది. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనోళ్ళకి బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్లొచ్చినాయి. అండ్ మనం మెయిన్‌గా ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మనకు సీటొస్తది అని చెప్పి నేను ఈ వీడియో లైక్ మన గైడెన్స్ లోపల చెప్తా. ఓకేనా. అనాలిసిస్ గైడెన్స్ లోపల మనకు సీట్ రావాలంటే ఏం చేయాలే? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తా. అబౌట్ బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి. అది బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు 2 కోర్సెస్‌కి సంబంధించిన గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఐదర్ ఇట్ మే బీ బీఎస్సీ ఎంఎల్టీ. ఓకేనా. బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఏం చేయాలే? ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలే. సో, ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తే ఫేజ్ 1ల సీట్ రాదు అని జెప్పి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్‌కి ముందే నేను జెప్తా. అండ్ ఇట్ మే హెల్ప్ యూ ఎ లాట్. ఓకేనా. సో, చాలామందేందంటే ఫేజ్ 1 అయిపోయిన తర్వాత నా దగ్గరకొచ్చి అన్న నాకు ఫేజ్ 1ల సీట్ రాలే అన్న అంటారు. సో, ఫేజ్ 1ల సీట్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఫేజ్ 1ల సీట్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫేజ్ 1లోనే సీట్ వచ్చేలాగా మనం ట్రై జేయాలే. ఓకేనా. నీకు పలానా కోర్స్ కావాలి అంటే అది ఫేజ్ 1లోనే సాధ్యం. ఫేజ్ 2లా, ఫేజ్ 3లా కష్టం. వస్తదేమో గానీ కష్టం. లెస్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేనేమంటా అంటే జస్ట్ రూ. 154 మాత్రమే సబ్స్క్రిప్షన్ ఉంటది. సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి 2, 3 రోజులు చెప్తూనే ఉంటా. సో, అవి మీకు బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి ఆ మిస్టేక్స్ మీరు చెయ్యరు. కాబట్టి ఐ హోప్ మీకు అర్థమైందని జెప్పి నేను అనుకుంటున్నా. సబ్స్క్రిప్షన్ ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోర్రి. అండ్ ఎక్కడ సీటొస్తది? ఎందుకు సీటొస్తది? ఎందుకు రాదు? అనే విషయం చెప్పగాని సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలే? ఓకేనా. నీకు ఎలిజిబిలిటీ ఉంటది. కొంతమందికేందంటే 600 ఔట్ ఆఫ్ 600 మార్క్స్ ఉంటాయి బ్రో. 600కి 600 మార్కులుంటాయి. కానీ ఏమైతది గదా! అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల వాళ్ళు అనుకున్న కాలేజ్ లోపల సీట్ రాదు. సో, ఆ మిస్టేక్స్ ఏంది? ఎట్లా అవాయిడ్ చేయాలనేది నేను చెప్తా. ఓకేనా. సో, సీటొస్తదా? రాదా? ఎందుకు రాదు? ఆ! సో, మేము 150 కట్టినాం గదా! అని కొంతమంది అనుకుంటారు అన్నట్టు. సో, వాళ్ళకి చెప్తున్నా. ఏందంటే నేనేం చెయ్యాలి అని మాత్రమే చెప్తా. ఎట్లాంటి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయితాయి అని గూడా చెప్తా. ఓకేనా. సో, అండ్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏం చెప్పి టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఉంది. ఓకేనా. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఉంది. టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ గూడా ఉంది పీడీఎఫ్. అండ్ బీపీటీ లోపల ప్రైవేట్ కాలేజెస్ టాప్ ఏంది అని చెప్పి లిస్ట్ ఉంది. సో, ఇవన్నీ గూడా మన యాప్ లోపల నేను పెట్టడం అయితే జరిగింది. పీడీఎఫ్ ఫార్మాట్స్ లోపల ఉంటాయి. సో, మీకు లైవ్స్ గూడా నేను కండక్ట్ చేస్తా. మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ లైవ్. కానీ బిఫోర్ అటెండింగ్ లైవ్ మీరు నన్ను లైవ్‌కి అటెండ్ అయ్యే ముందు, మీరు నన్ను ఏదైనా ఒక క్వెషన్ అడిగే ముందు నా వీడియోస్ అన్నీ చూసుండాలి. అప్పుడు మాత్రమే మీకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. సో, మీరు నన్ను ఏ డౌట్ అడిగినా నేను ఆన్సర్ అయితే ఇస్తా. ఓకేనా. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇట్లా ఉంటది. ఓకేనా. సో, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇట్లా ఉంటదన్నట్టు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా రూ. 154కి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్ కవర్ చేస్తాం. కానీ అంత ఛాన్స్ ఇయ్యను నేను మీకు. ఫేజ్ 1లో సీట్ వచ్చేస్తది అంతే. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఇది ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఓకేనా. సో, ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేసిర్రు? ఎట్లా ప్రిపేర్ చేసిర్రంటే ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడెడ్ సర్టిఫికేట్స్. మనం ఏదైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినామో ఓకేనా. మనం ఏదైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినామో,
ఈ అప్‌లోడెడ్ డాక్యుమెంట్స్‌ని వెరిఫై జేసిన తర్వాత ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ జేషిర్రన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం జూసుకుంటే ఈ లిస్ట్ లోపల మనకి ఏమేం డీటెయిల్స్ ప్రొవైడ్ జేషిర్రు మరే అనంటే సీరియల్ నంబర్ ఉంటది. ఓకేనా? సీరియల్ నంబర్. ఈ రూల్ నంబర్ అనేది మనం అప్లై చేసుకున్నప్పుడు మనకొస్తది జూసినావా? అది రూల్ నంబర్ అన్నట్టు. సో, ఈజీగా మనకి దొరకడానికి ఈ రూల్ నంబర్ ఇచ్చిర్రన్నట్టు. మనం మన రూల్ నంబర్ సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు మన పేరుందా లేదా అని జెప్పి. అండ్ మన నేమ్ అండ్ జెండర్ దాని తర్వాత కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఇక్కడేందంటే గ్రూప్ టోటల్. అంటే టోటల్ 600 మార్కులన్నట్టు. గ్రూప్ టోటల్ 600. ఈ 600కు నీకెంతొచ్చినాయి అనేది గ్రూప్ ఆబ్టైన్డ్ అంటాం. దాని తర్వాత గ్రూప్ పర్సెంటేజ్. ఓకేనా? సో, 600 దీనికెంత పర్సెంట్ వచ్చిందని చెప్పి. 600కు నీకెన్ని మార్కులొచ్చినాయి. 600కి 600 వస్తే 100% అన్నట్టు. ఓకేనా? దాని తర్వాత అటెంప్ట్స్. ఎన్ని అటెంప్ట్స్‌లలో పాస్ అయినావు? సింగిల్‌గా పాస్ అయినావా? కంపార్ట్మెంటలా? అంటే సప్లీలో పాస్ అయినావా? సింగిల్‌గా పాస్ అయినావా అని చెప్పి. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్. డీఓబీ అంటే డేట్ ఆఫ్ బర్త్ అన్నట్టు. తర్వాత ఇంటర్ లోపల ఎన్ని మార్కులొచ్చినాయి? ఓకేనా? ఇంటర్ లోపల టోటలు ఎన్నొచ్చినాయి నీకు? ఇంటర్ లోపల టోటల్ మార్క్స్ ఎన్ని? ఎన్ని మార్క్స్‌కు ఎన్నొచ్చినాయి ఇంటర్‌ల? ఆ ఇంటర్ మార్క్స్ పర్సెంటేజ్ ఎంత? ఇట్లా మనకు డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. నేము, రూల్ నంబరు, దాని తర్వాత జెండరు, సీరియల్ నంబర్ అని చెప్పి, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటసు, గ్రూప్ లోపల టోటల్ ఎన్ని మార్కులు, ఎంతొచ్చినాయి, గ్రూప్ పర్సెంటేజ్ ఎంత, ఎన్ని సార్లు అటెంప్ట్ చేసినావు, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, గ్రూప్ లైక్ ఇంటర్ మార్క్స్ టోటల్ ఎన్ని? ఓకేనా? కొందరికి లైక్ సీబీఎస్ఈ వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ ఉంటాయన్నట్టు. సో, ఇప్పుడేందంటే బ్రిడ్జ్ కోర్సోళ్ళున్నారు. వాళ్ళకి 300 ఉంటాయి అన్నట్టు. అట్లా ఇంటర్ టోటల్ ఎంత? నీకెంతొచ్చినాయి ఆ టోటల్‌కి? ఆ పర్సెంటేజ్ ఎంత? అని జెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనకు ఈ లిస్ట్ అయితే ఉంటది. ఈ లిస్ట్ లోపల ఫర్ సపోజ్ నీ పేరు ఇక్కడుంది. ఓకేనా. ఫర్ సపోజ్ నీ నేమ్ అనేది ఇక్కడుందనుకో. సో, ఇక్కడ మన నేమ్ ఉంటే మనం జూసుకోవాలి. మన నేమ్ ఎక్కడుంది అని జెప్పి. ఇక్కడ సునీల్ అని ఉంది. సో, ఈ సునీల్ లోపల నీ నేమ్ అనేది కరెక్టే ఉందా లేదా చెక్ జేసుకోవాలి మనం. ఓకేనా. సో, ఏంటిది నీ జెండర్ కరెక్టే పడ్డదా చెక్ జేసుకోవాలి. నీ కేటగిరీ కరెక్టే ఉందా లేదా చెక్ జేసుకోవాలి. ఓకేనా. ఎన్ని మార్కులకు ఎన్నొచ్చినాయి అనేది చెక్ జేసుకోవాలి. బరాబరే పడ్డదా లేదా. అంటే మనం కరెక్టే ఎంట్రీ జేసినామా మనం కరెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ పడ్డదా లేదా చెక్ జేసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ జేసుకోవాలి. ఓకేనా. సో, ఇంటర్ లోపల టోటల్ మార్క్స్‌కి కరెక్ట్ ఉందా లేదా. ఏందంటే ఇవన్నీ గూడా చూసుకోవాలి. ఓకేనా. సో, ఏదైతే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మన నేమ్ ఉందో, మన ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మన నేమ్ జూసుకొని, మన డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఉన్నాయా లేదా చెక్ జేసుకోవాలి. సో, ఈ డీటెయిల్స్‌ని బట్టే నీ మెరిట్ పొజిషన్ అనేది డిసైడ్ అయితదన్నట్టు. మీ మెరిట్ పొజిషన్ అనేది ఈ డీటెయిల్స్‌ని బట్టే డిసైడ్ అయితది. సో, మన మెరిట్ పొజిషన్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఉంటాయి. అండ్ ఇంకోటేంది గదా అంటే, ఒకవేళ ఇక్కడ నీకు మిస్టేక్ ఉందనుకో, నీ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల అదే వస్తది. నీ కాలేజ్ లోపల అవే వస్తాయన్నట్టు. ఇవన్నీ గూడా అట్లనే వస్తది. మనం ప్రాపర్‌గా ఎంటర్ చేసినామా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే, నీ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరు ఏదైతే ఉందో అదే మొత్తం అడ్మిషన్ అంతా గూడా కంటిన్యూ అయితదన్నట్టు. కాలేజ్‌కి పోయినా గూడా అదే నేమ్ ఉంటదన్నట్టు. సో, మనమే ఇక్కడ దీన్ని అరికట్టేసేయాలి. కాబట్టి మనకేందంటే ఒక మెయిల్ ఇస్తారన్నట్టు. ఓకేనా. వాళ్ళు మనకు ఒక మెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో, మీకేమన్నా డౌట్ ఉన్నా ఓకేనా. మెరిట్ లిస్ట్ పరంగా మీకు డౌట్ ఉన్నా, కేటగిరీ పరంగా మీకేమన్నా డౌట్ ఉన్నా ఓకేనా. సో, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మనకొక టైమ్ అనేది ఇస్తారన్నట్టు. ఒక 2 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారన్నట్టు. ఆ 2 డేస్ ఆఫ్ టైమ్‌ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మెయిల్ ఉంది గదా! ఈ మెయిల్‌కి మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో అండ్ సో సీరియల్ నంబర్ సార్ నాది. ఓకేనా. సో, నేను తెలుగులో చెప్తున్నా. ఇంగ్లీష్‌లో దాన్ని ట్రాన్స్‌లేట్ చేసుకోరి. సో అండ్ సో సీరియల్ నంబర్ నాది. నా రూల్ నంబర్ ఇది. సో, నా నేమ్ ఇట్లా మిస్టేక్ ఉంది. ఓకేనా. నా నేము మిస్టేక్ ఉంది. దాన్ని కొంచెం సాల్వ్ చేయండి సార్ ప్లీజ్ అని చెప్పి పెట్టాలి. లేదు అంటే మార్క్స్ తప్పున్నాయనుకో, ఇట్లా సార్ నా మార్క్స్ ఇంత 600కి బట్ ఇక్కడ ఇంత అని చెప్పి వచ్చింది. సో, అది కరెక్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సో, దాని వలన మెరిట్ పొజిషన్ అనేది చేంజ్ అయితదన్నట్టు. సో, నా మెరిట్ పొజిషన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే, నా మెరిట్ పొజిషన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే, సో, అది మీరు చేంజ్ చేయాలి అని చెప్పి, సో, మనం రిక్వెస్టింగ్‌గా ఒక మెయిల్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఇప్పుడు 600 ఉంది. మన మార్కులకు 600 ఔట్ ఆఫ్ 600 మార్క్స్ ఉన్నాయనుకో. ఫర్ సపోజ్ 600కి మన మార్క్స్ అనేది మనం ఎంట్రీ చేయడం రాంగ్ ఎంట్రీ చేసినామా, లేకపోతే అక్కడ మెరిట్ లిస్ట్ లోపల తప్పొచ్చిందనుకో 600కి 500 వచ్చిందనుకో. సో, ఇక్కడేందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఆహ్ 1000 మంది యాడ్ అయితారు మధ్యల. మన మెరిట్ పొజిషన్ అన్నది 1000 మంది కిందుంటది. ఓకేనా. యాక్చువల్ నీ మార్క్స్ 600కి 600 కానీ అక్కడ మెరిట్ లిస్ట్ లోపల 500 ఔట్ ఆఫ్ 600 వచ్చిందనుకో. అంటే 600కి 500 మార్కులే వస్తే ఆల్మోస్ట్ ఒక 1000 మంది ఈజీగా మధ్యల ఇన్వాల్వ్ అయితారన్నట్టు. వస్తారన్నట్టు. ఓకేనా. నీ మెరిట్ పొజిషన్ అనేది ఒక 1000 మంది తర్వాతకెళ్ళిపోతది. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే మీ మార్కులు ఒక్క మార్క్ డిఫరెన్స్ ఉన్నా కూడా
ఒక్క మార్క్ డిఫరెన్స్ ఉన్నా కూడా నీ మెరిట్ పొజిషన్ అనేది చేంజ్ అయిపోతది. ఒక మార్క్ వల్ల ఆల్మోస్ట్ ఒక 15-20 మంది వస్తారన్నట్టు మధ్యలో. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూసుకోరి. 600 ఔట్ ఆఫ్ 600 ఎంతమందున్నారు? 600 ఔట్ ఆఫ్ 600 ఆల్మోస్ట్ మనకి 14 మందున్నారు. ఒక్క మార్క్ కాడ 14 మంది డిఫరెన్స్ ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మన దాంట్లో ఏందంటే మినిమమ్ 5-10 పీపుల్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయితారన్నట్టు మధ్యల. సో, మన మార్కులనేది మిస్టేక్ ఉన్న సిట్యుయేషన్ లోపల మన మార్కులనేది ఒక్క మార్క్ అనేది తక్కువున్నా కూడా అందులోపల ఒక 10 మంది లైక్ 10 మంది తర్వాత నీ మెరిట్ పొజిషన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, 10 మంది కిందికెళ్ళిపోతావు నువ్వు. సో, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సుంటది. అండ్ సో, దీన్ని మనం చెక్ చేసుకొని మన మెరిట్ పొజిషన్ చూసుకున్న తర్వాత మనమైతే వాళ్ళకి మెయిల్ అయితే చేయాల్సుంటది అన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. సో, ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది దీన్ని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మనకు సేమ్ అన్ని డీటెయిల్స్ సేమే ఉంటాయి. ఈ సీరియల్ నంబర్ కావచ్చు, రూల్ నంబర్ కావచ్చు, నేమ్ కావచ్చు, జెండర్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, లోకల్ స్టేటస్, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, గ్రూప్ టోటలు. ఓకేనా? గ్రూప్ ఆబ్టైన్డ్, గ్రూప్ టోటల్, గ్రూప్ పర్సెంటేజు, అటెంప్ట్స్ ఎన్ని, డేట్ ఆఫ్ బర్త్ ఎంత, అండ్ ఇంటర్ లోపల ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంటర్ టోటల్ మార్క్స్ ఎన్ని, ఓకేనా? ఇంటర్ పర్సెంటేజ్ ఎంత, రీమార్క్స్ ఏంది అని చెప్పి ప్రతియి గూడా మనకు డీటెయిల్‌గా టేబుల్ ఫార్మాట్ లోపల ఉంటదన్నట్టు. సో, మనకిక్కడ ఏందంటే అడిషనల్‌గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్‌కి యాడ్ అయింది. ఈ రిమార్క్స్ అనేది యాడ్ అయితదన్నట్టు. సో, ఈ రిమార్క్స్ లోపల మనకేందంటే నీ నేము నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలుంటే ఎందుకున్నది అనేది ఈ రిమార్క్స్ అన్నట్టు. నువ్వేం జేయాల్సుంటది గదా! అంటే ఈ రిమార్క్స్ అనేవి చెక్ జేసుకోవాలి. ఓకేనా? 9థ్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్‌లోడెడ్ అని జెప్పి. ఓకేనా? 9థ్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్‌లోడెడ్ అని జెప్పుంది. సో, నువ్వేం జేయాలే? 9థ్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ వాళ్ళకి మెయిల్ జేయాలి. ఇక్కడ మనకు మెయిల్ ఐడీ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా? knrparamed@gmail.com అని జెప్పి వాళ్ళొక స్పెసిఫైడ్ టైమ్ ఇస్తారు. ఒక 2 రోజుల టైమ్ ఇస్తారు. ఆ 2 రోజుల టైమ్ లోపలనే మనం ఏం జేయాలి గదా! అంటే వీళ్ళు ఇచ్చిన మెయిల్‌కి మనం మెయిల్ జేయాలి. 9థ్ క్లాస్ బోనాఫైడ్ అన్నారు. సరే బోనాఫైడ్ మెయిల్ జేయాలి. అండ్ దెన్ దాని తర్వాత ఆహ్, బ్రిడ్జ్ కోర్స్ ఫెయిల్ అయ్యిండు. ఓకేనా? సో, బ్రిడ్జ్ కోర్స్ అనేది ఫెయిల్ అయ్యిండు ఇక్కడ పర్సన్. సో, బ్రిడ్జ్ కోర్స్ ఫెయిల్ అయ్యిండు కాబట్టి యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఉంది. నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి. సో, నాన్ లోకల్ కాబట్టి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? సో, ఒకవేళ ఎంపీసీ క్యాండిడేట్ అప్లై చేసుకున్నాడనుకో, ఎంపీసీ క్యాండిడేట్ ఎలిజిబుల్ గాదు. నాన్ లోకల్ ఎలిజిబుల్ గాదు అన్నప్పుడు, నేను నాన్ లోకల్ గాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి మెయిల్ జెయి. ఓకేనా? సో, ఇప్పుడు ఎంపీసీ క్యాండిడేట్ అంటే, సో, ఎంపీసీ గాదు నేను నా దగ్గర బైపీసీ సర్టిఫికేట్స్ ఉంది అన్నప్పుడు బైపీసీ పెట్టి చూపెట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏందంటే, ఇక్కడ టాస్ ఓకేనా? ఓపెన్ లోపల చదివిండు ఈయనే. ఓపెన్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ జేయలేదు. మినిమమ్ 4 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్స్ అనేది అప్‌లోడ్ జేయాలి. అప్‌లోడ్ చెయ్యి అని చెప్పి సో, ఇక్కడ మనకేందంటే ఇక్కడ నేమ్ ఉంది గదా! వీళ్ళు అప్‌లోడ్ జేయాలి. ఓకేనా? సో, నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అన్నప్పుడు నువ్వు ఎలిజిబిలిటీకి ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ జేయాలో ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ జెయ్యి. ఓకేనా? అండ్ ఓపెన్ లోపల చదివినప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ జెయి. అండ్ ఇంకొకటేందంటే ఇక్కడ మనకి ఎస్ఎస్‌సి మెమో అప్‌లోడ్ జేయలే, బ్రిడ్జ్ కోర్స్ మెమో అప్‌లోడ్ జేయలే అన్నప్పుడు ఎస్ఎస్‌సి మెమో, బ్రిడ్జ్ కోర్స్ మెమో అప్‌లోడ్ జెయి. సో, ఇక్కడ మన రిమార్క్స్ లోపల ఏవైతే ఉన్నాయో ఆ రిమార్క్స్‌కు లైక్ ఇప్పుడు మనకు ఏ రిమార్క్ అయితే ఉందో, ఆ రిమార్క్‌కి సంబంధించి వాళ్ళు మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేసిర్రు కదా! ఆ మెయిల్ ఐడీకి "సర్ మై నేమ్ ఈస్ ఇన్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. సో, ఐ యామ్ రిక్వెస్టింగ్ టు లైక్ షిఫ్ట్ మై నేమ్ ఫ్రమ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్. సో, నేను నా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నా. నా సీరియల్ నంబర్ ఇది. ఓకేనా? నా సీరియల్ నంబర్ ఇది" అని చెప్పి నా సీరియల్ నంబరు, రూల్ నంబరు అని చెప్పి రూల్ నంబర్ పెట్టాలి. నేము అండ్ జెండర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ పెట్టి వాళ్ళకి మెయిల్ చేస్తే ఆ మెయిల్‌ని వాళ్ళు చూసి ఒకవేళ నువ్విచ్చిన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి అన్న సిట్యుయేషన్ లోపల మన నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ చేస్తారన్నట్టు. అప్పుడు మాత్రమే మనం వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎలిజిబుల్ అయితాం. మీ నేమ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. మీ నేమ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నా కూడా యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి మీరు ఎలిజిబులే. కానీ ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉన్నా నువ్వు ఎలిజిబులే వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుంటదన్నట్టు. కానీ ద థింగ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న తర్వాత నీ రిమార్క్ ఏదైతే ఉందో, ఈ రిమార్క్‌ని నువ్వు సాల్వ్ చేయాలి. రిమార్క్‌ని వాళ్ళకి మెయిల్ చేయాలి. ఆ రిమార్క్ అనేది ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అన్నావనుకో, లేదు సార్ నేను తెలంగాణ రెసిడెంట్‌నే అని చెప్పి 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది నువ్వు వాళ్ళకి పంపినావనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతది కదా! అంటే వాళ్ళు నిన్ను లోకల్‌లాగా కన్సిడర్ చేస్తారన్నట్టు. ఓకేనా? లేదు నేను బోనాఫైడ్ అప్‌లోడ్ చేయాలనుకో, బోనాఫైడ్ అప్‌లోడ్ చేయి. దెన్ నీ నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటది.
సో, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. కానీ నీకొచ్చిన రిమార్క్‌ని నువ్వు సాల్వ్ జేయాలె. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటే ఏంది అని జెప్పి. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉండి మిస్టేక్ ఉన్నా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నేమ్ ఉండి మిస్టేక్ ఉన్నా 2 రోజుల టైమ్ ఇస్తారు మనకి. సో, మనకు 2025కి సంబంధించిన లిస్టులు ఇంకా రిలీజ్ గాలే. ఇవన్నీ 2024యే. 25 లిస్టులు రిలీజ్ అయిన తర్వాత నేను జెప్తా. ఏం జేయాలే? ఎట్లా జేయాలే? మెయిల్ ఎట్లా పెట్టాలి? అని జెప్పి. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఒకవేళ మీకేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఫేజ్ 1 అయిపోయిన తర్వాత మనం ఏం జేయడానికి ఉండదన్నట్టు. సో, అప్పుడు లెస్ ఛాన్సెస్ ఉంటాయి సీట్ రావడానికి. కాబట్టి ఫస్ట్ ఫేజ్‌లోనే మనం గట్టిగా ట్రై చేద్దాం. అండ్ అన్ని వీడియోస్ చెక్ జేయండి. చెక్ జేసిన తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత లైవ్ అయితే అటెండ్ అవ్వండి. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.